వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పలాస డివిజనల్ పరిధిలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలాస డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో ఎక్కువగా యువత మత్తుకు బానిసై పెడదారి పడుతున్నారు. చిన్న చిన్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్ మరియు బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం పలాసలో ప్రతిరోజు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నట్లుగా వార్తల్లో మనం చూస్తున్నాం. మన చుట్టూ మనతోనే ఉన్న యువత వాళ్ల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. యువతను సన్మార్గంలో నడిపే బాధ్యత మనందరిపైన ఉన్నదని భావించి శనివారం పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కాశీబుగ్గ బస్టాండ్ వరకు గ్రీన్ ఆర్మీ, పోలీస్, కార్మిక సంఘాలు, ఎక్సైజ్ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ మత్తు లేని సమాజాన్ని నిర్మిద్దామని, చేయి చేయి కలిపి చెడును పారద్రోలుదామని పిలుపునిచ్చి ఎన్సీసీ విద్యార్థులతో ఒక చిన్న క్లబ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉండడం బట్టి గంజాయితో పట్టుబడ్డం యువత పక్కదారి పడుతున్నారని ఈరోజు చాలా మంది మనం వార్తల్లో చూస్తున్నాం. ఆ వార్తల్లో చూసిన వెంటనే మన యువత మన ఇంట్లో మన పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎలా మారారని ఒక చిన్న బాధ అయితే అనిపిస్తుంది. మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యం పాడవుతుంది. యువత పెడదారి పడుతున్నారు కాబట్టి దాన్ని రూపుమాపడానికి కోసం ఈరోజు పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో అందరి సహకారంతో ఒక అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఎక్కడైనా మీకు ఇబ్బందికరం గాని మానసికంగా బాధపడే వ్యక్తులు ఎవరైనా తరచుపడినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి సమాజాన్ని బాగుచే దిశగా మనందరము అడుగుడు వేయడానికి కోసం యువత ముందు రావాలి. ఎస్పెషల్లీ యూత్ పెడదారి పడుతున్నారు. సో గంజాయి వాటిని రూపుమాపాలి. మత్తు పదార్థానికి మనం వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం అయితే చాలా ఉంది. సో మేము ఉపాధ్యాయ సంఘాల్లో అలాగే ఉద్యోగ సంఘాల్లో ఉండే వాళ్ళం యాక్టివ్గా పనిచేసినప్పుడు కూడాను తల్లిదండ్రులు ఒకసారి పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏమైనా చిరాగ్గా ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా మానసికంగా ఎవరితో సెపరేట్గా లేరా చూసి దానిపైన చర్యలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇది పీర్ గ్రూప్స్ మధ్య ఉంటుంది. ఎవరో పోస్ట్ చేయడం వల్ల ఫ్యాషన్ గాను చేస్తూ ఉంటారు. ఆ ఫ్యాషన్లో నెమ్మదిగా అడిక్ట్ అయ్యి మానసికంగా ఆ డోపమైన్ రిలీజ్ అవ్వడం బట్టి ఏదో ఆనందంలో చేస్తారు. సో దాన్ని రూపుమాపాల్సిన అవసరం అయితే యువతగా అలాగే ఈ పట్టణ ప్రజలందరికీ ఉంది. దయించి అందరూ దీనిలో భాగస్వామ్యం చేయి కలిపి ఈ మత్తుని దూరం చేయడానికి కోసం మీ అందరూ అడుగులు వేయాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం. ఈ రోజు ఎస్ఎఫ్ఐ అలాగే ప్రజా సంఘాలు అలాగే గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో మనకి డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర తీసుకుంటే ఉత్తరాంధ్రలో కూడా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా మత్తు పదార్థాలు బానిస అవుతూ ఉన్నారు. ఎక్కడి నుంచే గంజాయి అత్యధికంగా తరలించడం జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టాలని చెప్పేసి ఈ రోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఈ రోజు యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిస అయిపోవడం వల్లనే దొంగతనాలు కావచ్చు లేదా అత్యాచారాలు కావచ్చు ఈ రోజు దానికి కూడా వెనకాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఏవైతే ప్రభుత్వం ప్రత్యేకించి దీనిపై దృష్టి సారించాలా, అలాగే ఈ రోజు మనకి ఎస్పీ గారు కూడా ప్రత్యేకించి దృష్టి సారించున్నారు. ఎప్పటికప్పుడు గంజాయి పట్టుకుంటూ ఉన్నారు. ఇంకా అయినా కూడా మనకి గంజాయి అధికంగా మన జిల్లాలో లభ్యం అవుతూ ఉంది. దీన్ని ఆపాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థి ప్రజా సంఘాలుగా గ్రీన్ ఆర్మీగా మేము ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కావున ప్రభుత్వం కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టి యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాలేజీల్లో వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాలేజీల్లో కూడా ప్రభుత్వమే చొరవ తీసుకుని అవగాహన సదస్సులు పెట్టాలా. అలాగే ఈ రోజు దీని వలన ఎక్కువగా మన రాష్ట్రంలో అవ్వచ్చు, జిల్లాల్లో అవ్వచ్చు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా పలాసలో కూడా 2 అమ్మాయిల పైన లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి కూడా కారణం ఒక రకంగా మత్తు పదార్థాలనే మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే గంజాయి, గుట్కా, సిగరెట్, పాన్ పరాగ్ ఇవన్నీ ఉన్నాయో అవన్నిటిని ప్రభుత్వమే అరికట్టాలా. దాంతో పాటుగా యువతను అటువైపు వెళ్లే విధంగా ఉండాలా. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా విద్యా సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. బీజేపీ సంఘటన పర్వ్ 2024 రాష్ట్ర కార్యశాలలో పాల్గొన్న హెచ్ఎల్ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు.
శనివారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన పర్వ్ 2024 రాష్ట్ర స్థాయి కార్యశాలలో పాల్గొన్న హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుగుదుటి ఈశ్వర్రావు. బీజేపీ క్రియాశీలక సభ్యత్వాల నమోదుపై జిల్లా అధ్యక్షుల హోదాలో హాజరైన హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుగుదుటి ఈశ్వర్రావు. డిసెంబర్ 5న సుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న రవికుమార్. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ గా కురికాన రవికుమార్ డిసెంబర్ 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆనందమయ ఫంక్షన్ హాల్లో గురువారం జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ రవికుమార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును టెక్కల్లో కలిసి ఆహ్వానించారు. మంత్రితో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్లను శనివారం ఉదయం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. మరియు కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రవణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం తనపై నమ్మకంతో సుడా చైర్మన్ పదవిని ఇచ్చిందని మంత్రికి రవికుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. విజయనగరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. విజయనగరం కలెక్టర్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మరియు విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ వంగలపూడి అనిత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో మరియు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు మరియు ఐటీ కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. మరియు వారితో పాటు కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, కోళ్ల లలితకుమారి, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎంఆర్ఓలు మరియు ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభను కనబర్చిన పోలీస్ అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా నందు వివిధ కేసుల్లో ప్రతిభను కనబర్చిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీస్ అధికారులను అభినందించిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి. శ్రీకాకుళం పోలీస్ కార్యాలయం నందు జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం, హెచ్ఎల్ సబ్ ఇన్స్పెక్టర్ వి సందీప్ కుమార్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. నెహ్రా మనోవికాస కేంద్రంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు.
శ్రీ 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 పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ శనివారం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులతో విజయనగరంలో గల ఉత్తరాంధ్ర ఇలవేలుపు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు వారితో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణకి పివిజి రాజు రచించిన ది లాస్ట్ మహారాజ్ ఆఫ్ విజయనగరం అనే పుస్తకాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జ్, ఎస్పీ, ఆర్డీఓ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.